పవన్ కళ్యాణ్ కంటే ఊరు పేరు కూడా లేని బర్రెలక్క ఫేమస్. బర్రెలక్కకు రాజకీయ పరంగా ఉన్న ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కు లేదు. ఇక్కడ బర్రెలక్క బర్రెలను కాస్తుంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ టీడీపీ కోసం బర్రెలాగా కష్టపడతాడు అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సెటర్లు వేశారు డైరెక్టర్ ఆర్జీవి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజ జీవిత ఘట్టాల ఆధారంగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే వ్యూహం సినిమాను ఆపేయాలని నారా లోకేష్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా వర్మ ఎక్కడా తగ్గకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఒక పక్క తన లాయర్లు పోరాడుతున్నారని తెలుపుతూ విజయవాడలో వ్యూహం ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో ఆర్జీవి మాట్లాడుతూ, చంద్రబాబును నేను గుర్తించింది ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచినప్పుడు మాత్రమే. ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన గొప్ప అని చెప్పడానికి కారణం ఆయన ఫ్యాన్స్ కోసమే. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ నిత్యం చేసేది జగన్ను తిట్టడమే. లోకేష్ మమ్మల్ని తిడుతున్నారని పిటిషన్ వేయడం జోకుగా ఉంది అని వర్మ అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఒక రంగుల రాజా, ఆయనకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాలో డైలాగ్స్ చెప్పినట్టు ప్రజలకి అది చేస్తా ఇది చేస్తా అని చెబుతున్నాడు. అన్ని మాటలు చెప్పి చివరికి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఊరు పేరు తెలియని బర్రెలక్క పోటీ చేసి ఫేమస్ అయింది. పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అయ్యుండి బర్రెలాగా చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు చేస్తున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ బర్రెలాగా అని ఆర్జీవి ఎద్దన వేశారు. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు ఆ ఇష్టం పోయింది. లోకేష్ ఎక్కడా గెలవడు. చంద్రబాబు కొడుకు కాకపోతే ఆ పార్టీ కార్యకర్త దగ్గర పనిచేయడానికి బాయ్ లాగా కూడా లోకేష్ పనికిరాడు. ఎక్కడ గెలవకుండా పెద్ద మహానుభావుడిలాగా ఫీల్ అవుతున్నాడు. చంద్రబాబు కొడుకు కాకపోతే లోకేష్ నథింగ్ అని అన్నారు ఆర్జీవి. ఈ సినిమా ద్వారా కొందరు రాజకీయ పార్టీ నేతల వ్యక్తిత్వం బట్టబయలు చేస్తాను అని అన్నారు ఆర్జీవి. ఈ సినిమా జగన్ కి ఫేవర్ గానే ఉంటుంది. జగన్ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది, అందుకే ఈ సినిమా తీశాను అని ఆర్జీవి తెలిపారు. ఈ సినిమాతో కొందరు నేతల బట్టలు ఊడదీస్తా అంటూ రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ ఆయనను బర్రెలక్కతో పోల్చారు ఆర్జీవి. అయితే అది ఇద్దరిని కలిపి విమర్శించినట్టు ఉంది. ఊరు పేరు లేని అమ్మాయి అని హేళనగా మాట్లాడారు ఆర్జీవి. దీంతో బర్రెలక్క రియాక్ట్ అయ్యారు. అవి తనను అవమానపరిచేలా ఉన్నాయని, నాపై వర్మ అలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అంటూ తన లాయర్తో కలిసి మహిళా కమిషన్ కు వెళ్లి బర్రెలక్క ఫిర్యాదు చేశారు. ఆర్జీవి తల నరికితే ₹1 కోటి ఇస్తానంటూ అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు కాంట్రవర్సీ కామెంట్స్ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కాగా దీంతో ఎవరైనా తనపై దాడి చేస్తారని, ప్రాణహాని ఉందంటూ వర్మ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ ఇష్యూలో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఎంటర్ అయ్యారు. ఒక దర్శకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పుగా భావిస్తున్నానని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ నాగబాబు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఆర్జీవి గారు, మీరేం భయపడకండి. మీ జీవితానికి ఏ ఢోకా లేదు, మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇండియాలోనూ ఏ పనికిమాలిన వెధవ మీకెటువంటి హాని తలపెట్టాడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో కమేడియన్ గాడిని ఎవడు చంపడు కదా. సో మీరేం వర్రీ అవ్వకండి. కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఉడక పెగ్గేసి పడుకోండి. ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి నాగబాబు అంటూ కౌంటర్లు వేశారు. అయితే నాగబాబు కౌంటర్ పై వెంటనే తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు రామ్ గోపాల్ వర్మ. సార్, నాకన్నా పెద్ద కమేడియన్ ఎవడంటే నా సినిమాలో మీరు మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కుని టీ తాగి పడుకోండి అంటూ సెటర్లు వేశారు ఆర్జీవి.